ఒకప్పుడు ప్రపంచం మొత్తం మీద రోమ్ నగరం తర్వాత అత్యంత ధనవమైన నగరం ఏదైనా ఉందంటే అది మన విజయనగరం. అక్కడ రోడ్ల మీద బియ్యం కూరగాయలు అమ్మినట్టు వజ్రాలు, రత్నాలు, ముత్యాలు రాసులుగా పోసి అమ్మేవారు. అక్కడ ఏనుగులు యుద్ధం చేయడానికే కాదు, దేవాలయాల్లో నాట్యం చేయడానికి కూడా ఉండేవి. కానీ విధి ఎంత విచిత్రమైనదో చూడండి. 200 ఏళ్లుగా వెలుగు వెలిగిన ఆ సామ్రాజ్యం కేవలం ఒక్క యుద్ధంతో, 6 నెలల విధ్వంసంతో మట్టిలో కలిసిపోయింది. ఒకప్పుడు స్వర్ణ సౌధాలతో మెరిసిపోయిన నగరం ఇప్పుడు రాళ్ల గుట్టగా మిగిలిపోయింది. ఈరోజు మనం ఆ రాళ్ల వెనుక దాగి ఉన్న రాజసాన్ని, ఆ మట్టిలో నిద్రపోతున్న మహోన్నత చరిత్రను తవ్వి తీద్దాం. ఇది కేవలం ఒక సామ్రాజ్యం కథ కాదు, ఇది భారతదేశపు ఆత్మగౌరవానికి ప్రతీక. విజయనగర సామ్రాజ్యం. ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఛానల్ 100 సబ్స్క్రైబర్స్ పూర్తి అయిన వెంటనే ఒక యాక్టివ్ సబ్స్క్రైబర్కు ₹200 అమెజాన్ గిఫ్ట్ కార్డ్ గివేవే ఉంటుంది. పార్టిసిపేట్ చేయాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోపై ఏదైనా ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు మన కథను కొనసాగిద్దాం. హంపి. ఈ పేరు వినగానే మన కళ్ళ ముందు మెదిలేది విరిగిపోయిన స్తంభాలు, తలలు లేని విగ్రహాలు, మౌనంగా రోదిస్తున్న మండపాలు. కానీ 500 ఏళ్ల క్రితం ఈ ప్రదేశం ఇలా లేదు. ఇది తుంగభద్రా నది ఒడ్డున వెలిసిన భూతల స్వర్గం. దేశ విదేశాల నుండి వచ్చిన యాత్రికులు ఈ నగరాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పేస్ తన పుస్తకంలో ఇలా రాశాడు: రోమ్ నగరం ఎంత పెద్దదో విజయనగరం కూడా అంతే పెద్దది. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ప్రపంచంలో ఏదీ లేదు. ఇక్కడ ప్రజల కళ్ళల్లో భయం లేదు, కేవలం ఆనందం మాత్రమే ఉంది. మరి అంతటి ఆనందం, అంతటి సంపద ఎక్కడికి పోయింది? ఆ చరిత్రను తెలుసుకోవాలంటే మనం 14వ శతాబ్దంలోకి వెళ్ళాలి. అది 1336వ సంవత్సరం. భారతదేశం ఒక చీకటి కోణంలో ఉంది. ఉత్తర భారతదేశం మొత్తం ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలతో అట్టుడికిపోతోంది. దేవాలయాలు కూల్చబడుతున్నాయి, రాజ్యాలు నేలమట్టమవుతున్నాయి. దక్షిణ భారతదేశం కూడా భయంతో వణికిపోతున్న సమయం అది. సనాతన ధర్మాన్ని కాపాడేవాడు ఎవడు అని ప్రజలు ఎదురుచూస్తున్న వేళ తుంగభద్రా నదీ తీరాన విద్యారణ్య స్వామి ఆశీస్సులతో హరిహర రాయలు మరియు బుక్కరాయలు అనే 2 సోదరులు ఒక మహాసామ్రాజ్యానికి పునాది వేశారు. మొదట సంగమ వంశం, తర్వాత సాళువ వంశం, ఆ తర్వాత తులువ వంశం. ఇలా పాలకులు మారకులు మారారు, కానీ సామ్రాజ్యం మాత్రం విస్తరిస్తూనే ఉంది. బహమనీ సుల్తానుల దాడులను తిప్పికొడుతూ కన్యాకుమారి వరకు కాషాయ జెండాను రెపరెపలాడించారు. కానీ విజయనగర చరిత్రను స్వర్ణాక్షరాలతో లిఖించిన అసలైన ఘట్టం 1509లో మొదలైంది. అప్పుడే సింహాసనాన్ని అధిష్ఠించారు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు జాతి గర్వించదగ్గ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కత్తి పడితే శత్రువుల తలలు తెగిపడతాయి. అదే చేతితో కలం పడితే ఆముక్త మాల్యద లాంటి అద్భుతమైన కావ్యాలు పుడతాయి. అందుకే ఆయన్ని ఆంధ్రభోజుడు, కన్నడ రాజ్య రమరమణ అని పిలిచేవారు. ఆయన పాలనలో విజయనగరం తన ఉచ్చస్థితికి చేరుకుంది. ముఖ్యంగా రాయచూర్ యుద్ధం. అది భారతీయ సైనిక చరిత్రలోనే ఒక అద్భుతం. లక్షల మంది సైన్యంతో వెళ్ళి బీజాపూర్ సుల్తాన్ను ఓడించి రాయచూర్ కోటను స్వాధీనం చేసుకున్నారు రాయలవారు. కానీ రాయలవారు కేవలం యుద్ధవీరుడు మాత్రమే కాదు, ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి మరియు మనందరికీ ఇష్టమైన వికట కవి తెనాలి రామకృష్ణుడు. భువన విజయం సభలో జరిగే సాహితీ చర్చలు వినడానికి దేశ విదేశాల నుండి పండితులు వచ్చేవారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయలవారే స్వయంగా చాటి చెప్పారు. ఆ సమయంలో వర్తకం ఎంతలా ఉండేదంటే సామాన్య ప్రజలు కూడా బంగారు ఆభరణాలు ధరించేవారు. పన్నులు తక్కువగా ఉండేవి, పంటలు బాగా పండేవి, చెరువులు తవ్వించారు, వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. నిజంగా అది ఒక స్వర్ణయుగం. విజయనగర సామ్రాజ్యం అంటే కేవలం యుద్ధాలు కాదు, అది ఒక అద్భుతమైన శిల్పకళా ప్రదర్శనశాల. నేటి హంపీలో మనం చూస్తున్న విఠల ఆలయం మానవ నిర్మితం అంటే నమ్మలేం. అక్కడున్న సంగీత స్తంభాల గురించి మీకు తెలుసా? రాతి స్తంభాన్ని చేతితో తడితే సరిగమలు వినిపిస్తాయి. ఎలాంటి టెక్నాలజీ లేని ఆ రోజుల్లో కఠినమైన రాళ్లలో నుంచి సప్తస్వరాలను ఎలా పలికించారో ఇప్పటికీ మోడర్న్ ఇంజనీర్లకు అర్థం కాని ప్రశ్న. అలాగే రాతి రథం.
చూడ్డానికి అది ఒకే రాతితో చేసినట్టుంటుంది, కానీ దాని చక్రాలు నిజంగా తిరుగుతాయి. అది కేవలం ఆలయం కాదు, అప్పటి ఇంజనీరింగ్ అద్భుతం. నగరంలో జరిగే మహానవమి దిబ్బ ఉత్సవాలు, దసరా వేడుకలు చూడ్డానికి కళ్ళు చాలవు. వేల ఏనుగులు, లక్షల మంది సైనికులు, రంగురంగుల బాణసంచ. ఆ వైభవం గురించి చెప్పుకోవడమే తప్ప ఊహించడం కూడా మన వల్ల కాదు. కానీ చరిత్రలో ఒక శాపం ఉంది. ఏది అతిగా వెలుగుతుందో అది త్వరగా ఆరిపోతుంది. విజయనగరానికి కూడా ఆ సమయం ఆసన్నమైంది. 1529లో కృష్ణదేవరాయలు మరణించారు. అది విజయనగరానికి మొదటి దెబ్బ. ఆ తర్వాత అలీరామరాయలు అధికారం చేతిలోకి తీసుకున్నారు. ఆయన గొప్ప వీరుడే, కానీ దక్కన్ సుల్తాన్ల మధ్య గొడవలు పెట్టి తను లాభపడాలని చూశారు. అది బెడిసికొట్టింది. ఎప్పుడూ గొడవపడే బీజాపూర్, బీదర్, గోల్కొండ, అహ్మద్నగర్ సుల్తాన్లు అందరూ ఒకటయ్యారు. వారి ఉమ్మడి లక్ష్యం ఒకటే, విజయనగరాన్ని నాశనం చేయడం. 1565 జనవరి 23 రాక్షస తంగడి. కృష్ణానది ఒడ్డున యుద్ధం మొదలైంది. ఒక పక్క 5 లక్షల మంది విజయనగర సైన్యం, మరోపక్క సుల్తాన్ల కూటమి. మొదట్లో విజయం రామరాయల వైపే మొగ్గు చూపింది. కానీ యుద్ధం మధ్యలో ఒక ఘోరమైన వెన్నుపోటు జరిగింది. రామరాయల సైన్యంలో ఉన్న 2 గిలానీ సోదరులు అకస్మాత్తుగా సుల్తాన్ల వైపు మారిపోయారు. వెనుక నుండి విజయనగర సైన్యంపై దాడి చేశారు. అంతే, యుద్ధం గతి మారిపోయింది. 80 ఏళ్ల వయసులో ఉన్న రామరాయలను బంధించి అందరూ చూస్తుండగానే ఆయన తలను నరికి బల్లెంతో పైకి ఎత్తి చూపించారు. రాజు చనిపోయాడు అని తెలియగానే సైన్యం చెల్లాచెదురైంది. ఆ తర్వాత జరిగింది యుద్ధం కాదు, మారణహోమం. సుల్తాన్ల సైన్యం హంపి నగరంలోకి ప్రవేశించింది. అందమైన భవనాలను కూల్చేశారు, దేవాలయాలను ధ్వంసం చేశారు, నరసింహస్వామి విగ్రహాన్ని పగలగొట్టారు, స్త్రీలను, పిల్లలను బానిసలుగా పట్టుకుపోయారు, నగరాన్ని తగలబెట్టారు. ఆ మంటలు 6 నెలల పాటు ఆరలేదట. అంత గొప్ప నగరం శ్మశానంగా మారిపోయింది. 200 ఏళ్లుగా నిర్మించుకున్న సామ్రాజ్యం ఒక్క రోజులో కుప్పకూలింది. అప్పటి వరకు ప్రపంచానికే వెలుగు పంచిన విజయనగరం ఆ రోజు నుండి హంపిగా మారిపోయింది. ఈరోజు మీరు హంపికి వెళ్తే ఆ రాళ్ళు మీతో మాట్లాడతాయి. కృష్ణదేవరాయల కత్తి చప్పుడు మీకు వినిపిస్తుంది. ఆ రాతి స్తంభాల్లో దాగి ఉన్న సంగీతం మీకు వినిపిస్తుంది. విజయనగర సామ్రాజ్యం మనకు నేర్పే పాఠం ఒకటే: సంపద శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ మనం సృష్టించే కళ, మనం కాపాడే ధర్మం మాత్రం శాశ్వతం. ఆ రాళ్ళు కేవలం రాళ్ళు కాదు, అవి మన పూర్వీకుల కీర్తి కిరీటాలు. వాటిని మర్చిపోకూడదు. అది మరపురాని సామ్రాజ్యం.